నమస్తే అండి. నా పేరు డాక్టర్ భవ్య బాయన, కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్, కిమ్స్ హాస్పిటల్, గచ్చిబౌలి. సో, జనరల్‌గా చాలామందికి గుడ్ మార్నింగ్ అంటే పొద్దున్నే అవుతుండే కొద్దీ ఒక చాక్లెట్ లాగా ఆర్ క్యాండీ అనుకోండి ఆర్ ఎనీథింగ్ ఒక హ్యాబిట్ ఉంటుంది. ఏంటి అంటే మార్నింగ్ అవుతూ ఉండే కొద్దీ నోట్లో ఒకటేస్తాం. ఏంటిది అనేది చాలామందికి తెలిసే ఉంటుంది. ప్యాంటాప్ బిళ్ళ, గ్యాస్ టాబ్లెట్. సో, గ్యాస్ టాబ్లెట్ ఎంత కామన్ అయిపోయిందంటే లిటరల్లీ కొంచెం కడుపులో మంటుంది, లేదు కడుపు నొప్పి ఉంది, లేదు నిన్న ఏదో మోషన్స్ అయినాయి, లేదు అంటే నిన్న రాత్రి కొంచెం ఎక్స్ట్రా స్పైసీ బిర్యానీ తిన్నాము, ఆర్ నిన్న ఫ్రెండ్స్ ఇంట్లో పార్టీ అయింది, కొంచెం మందు ఎక్కువైంది. సో దేనికన్నా యూనివర్సల్గా నాకు కాల్ వచ్చే ముందు కాల్ చేసి, హలో నాకు ఈ ప్రాబ్లం ఉంది, ప్యాంటాప్ ఆల్రెడీ వేసేసుకున్నాను, తగ్గలేదు, ఏం చేయాలి? సో ప్యాంటాప్ అనేది ఇప్పుడు ఒక మెడిసిన్ కింద కాదు, ఓవర్ ద కౌంటర్ ఇలా వెళ్తే ఇవి ప్రతి ఇంట్లో పడి ఉంటాయి. అండ్ ఓవర్ ద కౌంటర్ ఇలా వెళ్తే ఇలా దొరికిద్ది, నోట్లో వేసేసుకోవడం, అది అసలు ఒక ట్యాబ్లెట్ కింద క్యాండీ పిల్ అంటారు, క్యాండీ పాప్ జస్ట్ ఇలా నోట్లో వేసుకోవడం అయిపోతుంది. అది ఒక సీరియస్ ట్యాబ్లెట్ కింద ఎవరు కన్సిడరే చేయట్లేదు. యాజ్ సచ్ రిజల్ట్స్ కూడా బాగుంటాయి, వాడని వాళ్ళకి వేసుకుంటే ఇమీడియట్గా రిలీఫ్ ఉంటుంది, చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. కానీ మీరు నోటీస్ చేసి ఉంటారు, కొంతమంది స్పెషల్లీ షుగర్ పేషెంట్స్ కానీ ఆర్ క్రానిక్గా చాలామంది క్రానిక్ మెడికేషన్స్ వాడతారు. ఇప్పుడు మీకు ఏదైనా స్టెంటింగ్ అయింది, మీ డాక్టర్ మీకు అప్పుడు క్లోపిడోగ్రిల్, ఆస్పిరిన్ లాంటి టాబ్లెట్స్ ఇస్తారు, దాంతోపాటు ఒక ప్యాంటాప్ రాసి ఉంటారు. ఏదైనా మేజర్ ఈవెంట్ అయి ఉంటుంది, ఫిట్స్ వస్తాయి మీకు, మీ డాక్టర్ మీకు ప్రిస్క్రిప్షన్తో పాటు ప్యాంటాప్ రాసి ఉంటారు. సో ఈ ప్యాంటాప్ అనేది కొంచెం ఫస్ట్ 2 వీక్స్ బ్రిడ్జింగ్ పీరియడ్కి చాలామంది రాస్తూ ఉంటాము. ఆ ఫస్ట్ ఇనీషియల్ గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లం, టాబ్లెట్స్ వల్ల ప్రాబ్లం వస్తుందని. ఇది కొంతమందికి ఎలా అయిపోతుంది అంటే హ్యాబిట్ అయిపోతుంది. లిటరలీ ఈరోజు నాకు ప్యాంటాప్ నోట్లో పడలేదు అంటే ఈరోజు నాకు కడుపు మంటగా ఉంది, నాకు కంఫర్టబుల్గా లేదు అనే పరిస్థితికి వచ్చేస్తారు. ఇలా నేను ఇంక్లూడింగ్ మా చుట్టాలలో కానీ నా పేషెంట్స్లో కానీ చాలామందిని అట్లీస్ట్ 3-4 సంవత్సరాలు ఓర్ కొంతమంది 5 సంవత్సరాల దాకా రోజు ప్యాంటాప్ వేసుకోవడం అనేది చూస్తున్నా. అది అవసరమా కాదా అనేది ఇంకా ఆలోచనే ఉండదు. లేచామా, ట్యాబ్లెట్ పడ్డదా, అంతే. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో ఈ టాపిక్ ఇప్పుడు డిస్కషన్కి ఎందుకు వచ్చింది అంటే, మీరు కొన్ని స్టడీస్ చూసుంటారు, అంటే ఇలా ప్యాంటాప్ రెగ్యులర్గా వేసుకునే వాళ్ళే క్యాన్సర్ వస్తుంది, స్టమక్ క్యాన్సర్ అని. దాంట్లో ఎంతవరకు నిజం ఉంది అని నన్ను అడిగారు అనుకోండి, నేనేం చెప్తానంటే డాక్టర్ సైంటిఫిక్గా అది అబ్జర్వేషనల్ స్టడీ, అంటే అంత సైంటిఫిక్గా జరిగిన స్టడీ కాదు, దాని బేసిస్లో మనం క్యాన్సర్ వస్తుంది అని నమ్మలేము. సో ప్యాంటాప్ వల్ల క్యాన్సర్ వస్తుంది అనడానికి స్ట్రాంగ్ ఎవిడెన్స్ లేదు అని చెప్తాను. ఇంకా నేనే డిప్లొమాటిక్ ఆన్సర్ అనమాట. బట్ మీరు యాజ్ సచ్ ప్యాంటాప్ ఏం చేస్తుంది అని ఆలోచించారనుకోండి, ఈ ప్యాంటాప్ కానీ ఏదైనా గ్యాస్ ట్యాబ్లెట్ కానీ ఏం చేస్తుంది అంటే, వెళ్ళి మీ గ్యాస్ యాసిడ్ ప్రొడక్షన్ అనేది బాడీలో యాసిడ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఏదైనా మన బాడీలో ప్రొడ్యూస్ అవుతుందంటే న్యాచురల్గా దానికి పని ఉంది, దానికి ఒక పని ఉందంటేనే అది ప్రొడ్యూస్ అవుతుంది, దాని పని అది చేసుకుంటుంది. దాన్ని మనం చేసే ఏదైనా చెత్త వల్ల కొంచెం దానికి ఎక్కువ అయ్యి గ్యాస్ట్రైటిస్, గ్యాస్ బర్న్ అనేది వస్తాయి. సో ఈ ప్యాంటాప్ ఏం చేస్తుంది, వెళ్ళి దాన్ని చంపేస్తుంది పర్మనెంట్గా. సో మీ స్టమక్లో యాసిడ్ ప్రొడక్షన్ అనేది తగ్గిద్ది. ఈ యాసిడ్ ప్రొడక్షన్ తగ్గడం వల్ల కొన్ని ఆర్గానిజమ్స్ ఏంటి అంటే, మైక్రోబయాలజీ లోపల కొన్ని ఆర్గానిజమ్స్ ఉంటాయి. యాసిడ్ ఎన్విరాన్మెంట్లో చాలా మైక్రో ఆర్గానిజమ్స్ బతకవు. ఒక్కసారి మీకు యాసిడ్ ఎన్విరాన్మెంట్ పోయింది, ఇలాంటి టైంలో మీ స్టమక్ యొక్క మైక్రో ఆర్గానిజమ్స్ అన్ని వాటిది తత్వం మారిపోతుంది, కొత్త రకం వస్తాయి. దాంట్లో మంచి ఉండొచ్చు, చెడు ఉండొచ్చు, కానీ న్యాచురల్గా ఉండకుండా ఒక కొత్త అబ్నార్మల్ స్పీషీస్ అనేది వస్తుంది. దీనివల్ల ఏం జరుగుతుంది అనేది ఇంకా మనకి ప్రూఫ్ కాదు. నెక్స్ట్ ఏం జరిగింది, ఈ యాసిడ్ ఉంటేనే మీకు కొన్ని బాడీకి చాలా ఇంపార్టెంట్ వైటమిన్ B12 కానీ, కాల్షియం కానీ, మెగ్నీషియం కానీ, ఇలాంటి మినరల్స్ ఏంటి అంటే మీకు అసిడిక్ ఎన్విరాన్మెంట్, అంటే బాడీలో యాసిడ్ ఉన్నప్పుడే అవి అబ్జర్వ్ అనేవి అవుతాయి. ఇలా యాసిడ్ తగ్గిన వాళ్ళల్లో ఈ అబ్జార్ప్షన్ అనేది తగ్గి ఆ డెఫిషియన్సీస్ కూడా వస్తూ ఉంటాయి. సో నేను ఇంతకీ ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే, ఇప్పుడు మీకు ప్రాబ్లం ఉంది, గ్యాస్ ప్రాబ్లం ఉంది, యాంటీబయాటిక్ వేసుకుంటున్నారు, ఏదైనా ఇంకేమైనా ఇష్యూ ఉంది, ప్యాంటాప్ వేసుకోవద్దు అని నేను చెప్తున్నానా? లేదు, ఆ అపోహలో ఉండదు, ఆ మిస్అండర్స్టాండింగ్ వద్దు. ప్యాంటాప్ లిటరలీ ఎంత అమేజింగ్ డ్రగ్ అంటే, మా సీనియర్స్ ట్రైనింగ్ డేస్లో అనుకోండి, ఒక 30 సంవత్సరాల క్రితం మనం ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్లో పనిచేస్తుంటే చాలామంది పేషెంట్స్ మనకి పర్ఫరేషన్ అంటే కడుపులో రంధ్రం పడింది అని వచ్చేవాళ్ళు. డియోడినల్ పర్ఫరేషన్ చాలా కామన్. ఇంకా మనం ఒక డ్యూటీ చేసామంటే ఆ రోజు 3-4 ఆపరేషన్లు అవ్వాల్సిందే, అందరూ అది బాగా నేర్చుకునేవాళ్ళు. అలా మెల్లమెల్లగా మా ట్రైనింగ్ పీరియడ్కి వచ్చేసరికి చాలా తగ్గిపోయినాయి, ఇంక ఇప్పుడైతే అసలు లేనే లేవు. ఎందుకు ఇదంతా ఎలా జరిగిందంటే ప్యాంటాప్ వల్లే. సో ఆ ఎసిడిక్ ప్రాబ్లమ్స్ ఏమైతే ఉన్నాయో అవి సాల్వ్ అయినాయి, కానీ ఏదైతే మితంగా వాడాలో అది ఎక్సెసివ్గా వాడడం వల్ల కొత్త ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అయినాయి, అవి నేను ఇందాక చెప్పినట్టు. సో మీరు ఏం చేయగలరు అంటే, వన్ ఆప్షన్,
మోర్ దాన్ 3 years అంటే క్రానిక్గా ప్యాంటాప్ యూస్ చేయడం అనేది జనరల్గా అవసరం ఉండదు. ఒకవేళ మీకు అలా నిజంగా అవసరం ఉంది, మీ డాక్టర్ మీకు అడ్వైస్ చేస్తున్నారు అంటే దానికి ఆల్టర్నేటివ్స్ ఏమున్నాయి అనేది కనుక్కోవాలి. కొంచెం లెస్సర్ సీరియస్ ఆల్టర్నేటివ్స్ కూడా ఉంటాయి, వాటి ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయి అనేది కనుక్కోవాలి. అండ్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మీకు ఎవ్వరూ చెప్పకుండా ఏముంది ప్యాంటాపే కదా, ఏముంది చాక్లెట్ బిల్లలాగా వేసుకుంటే ఏమవుతుంది, దీనివల్ల ఏముంది అని మీకు మీరే వేసుకోవడం కూడా తప్పు. కంపల్సరీ ఒక కన్సర్న్ స్పెషలిస్ట్ని కన్సల్ట్ చేసి మీకు అది అవసరం ఉందా లేదా అని కనుక్కొని వేసుకోండి. చాలా మటుకు ఈ గ్యాస్ ప్రాబ్లమ్స్ కానీ ఇవన్నీ ఏంటి అంటే ఒక సిమ్టమ్ అంటే బాడీలో ఏదో ప్రాబ్లం అవుతుంది, దానివల్ల ఇది బయటకు వస్తుంది. అది జస్ట్ ఉంటుంది, మళ్ళీ వస్తుంది. మీరు ఇంకొక రోజు ఇంకొక బిర్యానీ వేశారు, మళ్ళీ వస్తుంది. ఇంకొక రోజు ఇంకో బిర్యానీ వేశారు, మళ్ళీ వచ్చారు. సో మీకు గ్యాస్ వచ్చినప్పుడల్లా టాబ్లెట్ వేసుకోవడం సొల్యూషన్ కాదు. అసలు ఆ గ్యాస్ ప్రాబ్లం ఎందుకు వస్తుంది అనేది రూట్ కాజ్, అంటే దానికి ఏంటి రీజన్ అనేది దాన్ని ట్రీట్ చేయాలి. అది ట్రీట్ చేస్తే ఆటోమేటిక్గా మీకు ఈ గ్యాస్ టాబ్లెట్ మీద డిపెండెన్స్ అనేది తగ్గిద్ది. సో ఓవరాల్గా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఈరోజు రిలీఫ్ కోసం అబ్యూస్ చేసి ట్యాబ్లెట్ని అవైలబుల్ ఉందని ఫ్యూచర్లో ప్రాబ్లం తెచ్చుకోవడం మంచిది కాదు. సో ఈ గ్యాస్ ట్యాబ్లెట్ కానీ ప్యాంటాప్ కానీ ఒక లైఫ్ లాంగ్ పిల్ కాదు. అంటే ఈరోజు రాసామంటే మీరు 3-4 సంవత్సరాలు వాడుకోండి అని కాదు. అలా అని చెప్పి ఇది పెద్ద భూతం కింద కూడా చూడొద్దు. బట్ డెఫినెటివ్గా ఎన్ని రోజులు వాడతామనే దానికి మితం ఉండాలి, దాని గురించి ఆలోచించండి. థ్యాంక్ యూ.